హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బ్యాడ్ జీనియస్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది 2024 మూవీ అయ్యా, అంటే ఇది ఒక రీమేక్ మూవీ కూడా. 2017 లో వచ్చిన బ్యాడ్ జీనియస్ అనే థాయిలాండ్ మూవీ నుంచి ఈ మూవీని రీమేక్ చేయడం అయితే జరిగింది. నేను ఒరిజినల్ మూవీ అయితే చూడలేదు, జస్ట్ ఇది అయితే చూడడం జరిగింది. ఇది మీకు లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది, లేదంటే ప్రైమ్ వీడియోలో కూడా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది భయ్యా. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 36 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ లిన్ తన ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనమాట. తను జాయిన్ అయిన యూనివర్సిటీలో కొంతమంది రిచ్ పీపుల్ అయితే తనని ఎగ్జామ్ లో కాపీ కొట్టడానికి హెల్ప్ అడగడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ రిచ్ స్టూడెంట్స్ ఎవరు, మరి మెయిన్ లీడ్ అయిన లిన్ ఏం చేసింది, వీటి చుట్టూ నడిచే స్టోరీ బ్యాడ్ జీనియస్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి భయ్యా. నచ్చితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మూవీస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్య. ఒరిజినల్ నేను చూడలేదు, నేను ఈ రీమేక్ వెర్షన్ చూడడం జరిగింది. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది, బాగుంది, కొన్ని చోట్ల మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది భయ్య. ఎగ్జామ్స్ లో చీట్ చేయడం అన్నది ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. ఆ కాన్సెప్ట్ తీసుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. నాకు కాన్సెప్ట్ వైజ్ అయితే బాగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కరి కూడా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది. సాట్ ఎగ్జామ్ ది ఒక సీక్వెన్స్ అయితే నడుస్తుంది అనమాట, 30 minutes అలాగా. అదంతా కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మంచి థ్రిల్ అంటే టెన్షన్ అయితే క్రియేట్ చేశారు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా బాగా క్లోజర్ ఇచ్చారు అనిపించింది. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది క్లైమాక్స్ అయ్యేసరికి. సో అది కూడా నాకు బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా టెక్నికల్ పరంగా కానీ విజువల్లీ కానీ సినిమా అయితే టాప్ నాచ్ అయితే ఉంది, అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ సెటప్ కి అయితే టైం తీసుకుంటారు భయ్య. మినిమం ఒక 1/2 hour పాటు మీకు సెటప్ కి టైం తీసుకుంటారు. అదంతా కూడా డ్రామా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, చాలా స్లో ఉంటుంది. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగున్నా ఆ డ్రామాను కూడా, అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మూవీ కూడా చాలా ప్రిడిక్టబుల్ గా అయితే ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. సో ట్విస్ట్లు అయితే వర్కౌట్ అవ్వవు, ఆ సస్పెన్స్ కూడా ఎక్కువగా వర్కౌట్ అవ్వదు. ఓవరాల్ గా మూవీ మాత్రం మంచిగా టైం పాస్ అయిపోతుంది మీకు, అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది. సో అందుకే డీసెంట్ వాచ్ అంటున్నా, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. కాకపోతే ఒక్క చోట ఒక బికినీ సీన్ అయితే ఉంటుంది, అది కొంచెం స్కిప్ చేసుకోవాలి మీరు. ఉన్నదంతా కూడా మీరు ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.